పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ సామాన్య కాలం 16వ ఆదివారంలోనికి స్వాగతం. ఇవాళ కూడా మనకు 3 రీడింగ్స్ ఉన్నాయి. 3 రీడింగ్స్ గుండా లోతుకు వెళదాము. అలాగే ఈ ఆదివారం ప్రత్యేకించి దేవుడు మనకి దివ్యసప్రసాదం గురించి చాలా లోతుగా బోధనలు చేయనున్నారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి రీడింగ్ మనం ఆదికాండం నుంచి చూస్తాము. రెండవ రీడింగ్ కొలస్సీలకు రాసినటువంటి లేఖ నుంచి చూస్తాము. మూడవదిగా శుభవార్త పఠనం లూకాసు వార్త నుంచి చదువుతాము. ఇక మొదటి రీడింగ్ని పరిశీలిద్దాము. ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో. ఈ అధ్యాయాల్లో మనకు ఈ రీడింగ్లో మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే అబ్రహాము. మనందరికీ తెలుసు, అబ్రహాము మనందరికీ మన యొక్క విశ్వాసానికి ఆయన తండ్రి. అబ్రహాముది ఉర్ అనేటువంటి ఒక గ్రామము. ఆ గ్రామం నుంచి దేవుడు ఆయన్ని ఎన్నుకొని ఆ ప్రాంతం నుంచి బయటకు రమ్మన్నారు. ఆయన బయటకు వచ్చాడు. దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేశారు. నీ పిల్లల ద్వారా నేను ఒక పెద్ద దేశాన్ని ఏర్పాటు చేస్తాను, నీ ద్వారానే సకల లోక సృష్టిని నేను దీవిస్తాను అని ఆ అబ్రహాముకి వాగ్దానం చేశారు. అయితే అబ్రహాంకి ఆ బిడ్డ పుట్టక ముందు జరుగుతున్నటువంటి సంఘటన గురించి ఈరోజు మనము లోతుగా ధ్యానించబోతున్నాము. ఇక్కడ విందాము. ఆదికాండం 18వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. మమ్రే యొద్దనున్న సింధూర వృక్ష వనమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఇక్కడ చూడండి, పాత నిబంధనలో మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముతో చాలా దగ్గరగా సన్నిహితంగా నడవడాన్ని మనం గమనిస్తాము. దేవుడు అబ్రహాంతో చాలా క్లోజ్గా మాట్లాడటం మనం గమనిస్తాము. అబ్రహాము వెంట ఉండి అబ్రహాముని ప్రతిదినం మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు సందర్భాలు చూస్తూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. దేవుడు అదంతా ఎందుకు చేస్తున్నాడు అని అంటే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి. మనకి దేవుని పట్ల ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటుందో దేవుడు మనకు అంత దగ్గరగా ఉంటాడు. దేవునిలో మన యొక్క విశ్వాసం సన్నగిల్లే కొద్దీ దేవుడు మనకు దూరం అవుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి అక్కడ దేవుడు మనకు దూరం అవుతాడు అని కాదు, బదులుగా మనమే దేవునికి దూరం అవుతూ ఉంటాము. కనుక మనము దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నించాలి. దేవునికి దగ్గరగా జీవించడము అని అంటే విశ్వాసంలో ఆయన పట్ల మనము అచంచలమైనటువంటి ఒక విశ్వాసాన్ని చూపించగలగాలి. చంచలంగా ఉన్నట్లయితే, ఒకరోజు విశ్వాసంలో బాగా ఉండి ఒక చిన్న కష్టం రాగానే దేవుడి నుంచి దూరం అయిపోతున్నామంటే విశ్వాసంలో అచంచలంగా ఉన్నట్టు. కానీ మనం అలా ఉండకూడదు. అబ్రహాములాగా ఒక బలమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ చెప్పాడు, అబ్రహాము, నువ్వు నీ చుట్టుపక్కలను, నీ బంధుమిత్రులను, నీ యొక్క తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టి నేను చెప్పేటువంటి ప్రాంతానికి బయలుదేరి వెళ్ళు అనగానే అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. నేను ఎక్కడికి వెళ్ళాలి దేవా, నా యొక్క గమ్యస్థానం ఏమిటి అని అడగలేదు. బదులుగా దేవుడు పిలిచాడు, నన్ను ఎక్కడికో ఒక చోటకి తీసుకువెళ్తాడు అని చెప్పి ఆ నమ్మకంతో అబ్రహాం బయలుదేరాడు. అలాంటి విశ్వాసం మనలో ఉండాలి. మన యొక్క గమ్యం ఏమిటి అనేది కొన్నిసార్లు మనకు తెలిసి ఉండకపోవచ్చు. ఈరోజు కష్టాల గుండా వెళుతూ ఉన్నప్పుడు ఈ కష్టం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు అనేదే మనం ఆలోచించాలి తప్ప, ఇంత కష్టాల్లో దేవుడు నన్ను తోసేసాడేంటి, కాబట్టి నేను విశ్వాసాన్ని కోల్పోవాలి, నా సొంత తండ్రి చనిపోయేలాగా చేశాడు, నా సొంత తల్లి చనిపోయేలాగా చేశాడు, మా భార్యాభర్తలు కలిసి ఉండేలాగా లేకుండా చేశాడు అనేటువంటి కారణాలను చూపించుకొని మనం దేవునికి దూరం అయిపోకూడదు. ఇక్కడ గమనిద్దాం. మరలా అబ్రహాము దగ్గరకు వచ్చినట్లయితే, మమ్రే యొద్దనున్న సింధూర వృక్షమున దేవుడు అబ్రహామునకు కనబడెను. అంటే దేవుడే అబ్రహాము దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూడండి, ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలబడి ఉండిరి. ఇక్కడ ఈ వచనాలను ఏవైతే నేను రెడ్ కలర్లో హైలైట్ చేశానో వాటిని జాగ్రత్తగా ఒకసారి పరిశీలిద్దాం. మొదటగా మమ్రే వద్దనున్న సింధూర వృక్ష వనమున. ఇండైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే ఒక వృక్షం కనిపిస్తూ ఉంది మనకి. మనం పాత నిబంధనలో అబ్రహాము కంటే ముందుగా మరొక చోట వృక్షం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ? ఆదాము అవ్వలు దేవుని యొక్క మహిమతో ఏదేను వనంలో ఉండగా ఏ వృక్షం యొక్క ఫలాన్ని అయితే తినొద్దన్నాడో ఆ వృక్షానికి సూచనగా మరొక వృక్షం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఆదాము అవ్వల దగ్గర దేవుడు విడిచిపెట్టినట్టు కనిపిస్తూ ఉన్నప్పటికీ దేవుడు మనుషులను విడిచిపెట్టలేదు. బదులుగా అలాంటి మరొక వృక్షం దగ్గరనే అబ్రహాముకు మరలా కనిపిస్తూ ఉన్నాడు. అంటే ఆదాము దగ్గర నేను మిమ్మల్ని విడిచిపెట్టానని మీరు బాధపడవద్దు, ఇప్పుడు నేను మరలా మీతోనే ఉన్నాను, మిమ్మల్ని నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకా చూడండి, ఎండ కాయునప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండెను. ఇక్కడ బాగా గమనించండి, ఎండ కాయునప్పుడు అనగా వెలుతురు ఉన్నప్పుడు, వెలుగు ఉన్నప్పుడు
ఈ వెలుగు అనేది ఎందుకు ముఖ్యము అని అంటే, అతడు తల ఎత్తి చూడగా దాపున ముగ్గురు మనుషులు నిలబడి ఉండిరి. అనగా వెలుగు రూపంలో మనం గమనించినప్పుడు, వెలుగు ఉండగా మనం గమనిస్తే, అనగా మనము వెలుగుతో నిండిన వారమై గమనిస్తే మనకు ముగ్గురు మనుషులు కనపడుతూ ఉన్నారు. ఈ ముగ్గురు ఎవరు అని అంటే, మనకి శ్రీసభ పండితులు కావచ్చు, కథోలిక శ్రీసభ కానీ బోధిస్తూ ఉంది. పాత నిబంధనలో దేవుడు తనను తాను త్రిత్వముగా ముగ్గురు వ్యక్తులుగా కనిపించినటువంటి సంఘటన ఇదే అని కథోలిక శ్రీసభ బోధిస్తూ ఉంది. శ్రీసభకు సంబంధించినటువంటి అనేక మంది పితామహులు కూడా, పండితులు కూడా ఈ మాటని చెబుతూ ఉంటారు. కనుక అబ్రహాముకు కనిపించినటువంటి ముగ్గురు ఎవరు అని అంటే త్రిత్వము. అయితే అది పూర్తి స్థాయిలో ఆనాడు అబ్రహాము చూడలేకపోయాడు. కానీ మనమందరము, నూతన నిబంధన క్రైస్తవులమందరము, మనమందరం ఎంతో అదృష్టవంతులము. ఎందుకంటే దేవుని యొక్క పరిపూర్ణతను, దేవుని యొక్క పూర్ణ స్వభావాన్ని మనము చూడగలుగుతున్నాము. ఆయన త్రిత్వమై ఉన్నాడు. పాత నిబంధనలో సృష్టిని చేసినటువంటి దేవుడుగాను, నూతన నిబంధనలో మనందరినీ శిలువ ద్వారా రక్షించినటువంటి దేవునిగాను, ఆ తదనంతరం ఈ రోజుకి మనల్ని అందరినీ నడిపిస్తున్నటువంటి పవిత్రాత్మ దేవునిగాను మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఇది పాత నిబంధనలోని భక్తులకు మరుగై ఉన్నటువంటి అంశం అయినప్పటికీ, ఎండ కాయునప్పుడు, వెలుతురు ఉన్నప్పుడు, వెలుగులో నింపబడి ఉన్నప్పుడు త్రిత్వాన్ని చూసేటువంటి అవకాశం ఉంది అని అబ్రహాముకి ఇండైరెక్ట్గా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే అబ్రహాము గుడారము వాకిటి నుండి పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలబడెను. ఇక్కడ గమనిస్తే ఏం జరుగుతుంది? వారు కనిపించగానే వారు ఏమీ ఆజ్ఞ ఇవ్వకుండానే అబ్రహామే స్వయాన వెళ్ళి వాళ్ళ యొక్క పాదాల మీద పడుతూ ఉన్నాడు. అనగా దేవుని యొక్క పాదాల మీద పడుతూ ఉన్నాడు. అబ్రహాముకి ఎలాంటి ఆజ్ఞ అందకముందే దేవుణ్ణి అనుసరించడానికి అబ్రహాము సిద్ధమయ్యాడు. కానీ పాత నిబంధనలో మనం గమనిస్తే అబ్రహాముకు ముందు ఆదాము అవ్వలకి దేవుడు ఒక స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. మీ తోటలోని ఏ పండునైనా తినండి, కానీ ఆ ఒక్క పండును మాత్రం తినొద్దు అని ఒక స్పష్టమైన ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞకు పడిపోయారు. ఆ ఆజ్ఞ పాటించకుండా పడిపోయారు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాము గుడారం నుండి వాకిటి నుండి పరిగెత్తిపోయి వారి ఎదుట సాగిలబడెను. అంటే వాళ్ళకు లొంగిపోతున్నాడు. వాళ్ళ యొక్క ఆజ్ఞలకు లొంగిపోవడానికి అబ్రహాము సిద్ధమయ్యాడు. అందుకనే కదా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు క్రైస్తవులు, మరోవైపు యూదులు, ఇంకోవైపు ఇస్లాం సోదరులు కూడా అందరూ కలిసి అబ్రహాము, ఇబ్రహీము అని పిలుస్తూ ఒక్క వ్యక్తిని ఆధ్యాత్మిక తండ్రిగా స్వీకరించేటువంటి గొప్ప వ్యక్తిగా అబ్రహాము మారాడు. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు, ఈ సేవకుని దాటిపోవద్దు, నీరు తెచ్చేదను, కాళ్ళు చేతులు కడుగుకొనుడు, చెట్ల కింద అలసట తీర్చుకొనుడు, ఆహారము తెచ్చేదను, ఇంత తిని ప్రాణములు కుదుటపడినట్లు చేసుకొనుడు, తర్వాత మీ దారిలో మీరు పోవచ్చును అని అబ్రహాము యొక్క హాస్పిటాలిటీ చూడండి. అబ్రహాము దేవుణ్ణి లేదా దేవుని తరపున వచ్చినటువంటి సేవకులని ఆహ్వానించినటువంటి విధానం ఎలాంటిది అని అంటే, అయ్యా మీరు ఈ దారిలో వెళుతూ ఉన్నారు, మీరు ఆగండి, మీరు ఉండండి ఇక్కడే కాసేపు, నేను ఆహారాన్ని తీసుకొస్తాను, ఆ ఆహారాన్ని తినండి, మీరు తిన్న తర్వాత మీ ప్రాణం ఇంత కుదుట పడిన తర్వాత మరలా అప్పుడు మీరు బయలుదేరండి, అప్పుడు వెలుదురు కానీ అని చెప్పడం మనకు కనిపిస్తుంది. మీ ప్రయాణంలో మీ ఈ సేవకుని దగ్గరకు రానే వచ్చుతారు కదా అని అనెను. అందులోకి వారు, నీవు చెప్పినట్టే చేయము అని అనిరి. ఇక్కడ గమనిస్తే వారు అనేటువంటి పదాన్ని ఉపయోగించారు, బహువచనాన్ని ఉపయోగించారు. అంటే ఇక్కడ ఉన్నది స్వయాన దేవుని యొక్క త్రిత్వ రూపమే. ఆ త్రిత్వ రూపమే అబ్రహాముకు కనిపించారు అని కొంతమంది చెబుతూ ఉంటారు పండితులు. అలాగే అబ్రహాము గురించి యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ, మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినమును చూచుటకు మిగుల ఆతురత పడెను అని నూతన నిబంధనలో యేసుక్రీస్తు పలకడం మనం చూస్తాము. తద్వారా అబ్రహాము ఆనాడు పూర్తిగా దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేకపోయాడు, బట్ చూడటానికి ఆయన ఆశపడ్డాడు అనేది ఈ సందర్భం నుంచే తీసుకోబడింది అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి వారు ముగ్గురు అంగీకరించారు. అందుకు అబ్రహాము యొక్క విజ్ఞప్తిని వాళ్ళు మన్నించారు. నీవు చెప్పినట్టే చేయము అనేది. అబ్రహాము గబగబా గుడారంలోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయము అని చెప్పెను. తొందరగా వెళ్ళి తన భార్య అయినటువంటి సారాకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? నువ్వు గబగబా 3 మానికల పిండిని తీసుకొని రొట్టెలు తయారు చేయి, ఎందుకంటే 3 వ్యక్తులు వచ్చారు, 3 మానికలు తయారు చేయి అని, ఇక్కడ 3 మానికల పిండితో రొట్టెలు తయారు చేయి అని ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాము. ఆ తదనంతరం అబ్రహాము ఆలమందుకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చను. వాడు కన్ను మూసి తెరుచినంతలో దానిని సిద్ధము చేశాను. రచన ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి. వాడు కన్ను మూసి తెరిచే లోపల ఆ కూరని రెడీ చేశాడంట. తదనంతరం చూడండి, ఈ మాట చాలా ముఖ్యం. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసము తెచ్చి అతిథుల ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానును అక్కడే చెట్టు కింద నిలుచుండెను. బాగా గమనించండి,
ఆహారము, చెట్టుతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తులు, దేవుడు. ఈ సందర్భం అంతా ఎక్కడ కనిపిస్తుంది మనకి? ఏదెను తోటలో ఆదాము అవ్వలు పడిపోయినటువంటి సందర్భంలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడండి, ఆనాడు ఆదాము అవ్వలు పడిపోతే ఏ పండునైతే తినొద్దన్నారో ఆ పండును తినొద్దు అన్న పండును తిని వాళ్ళు పడిపోతే ఇప్పుడు మరొక వృక్షం కింద అబ్రహాము, సారా కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరూ స్వయానా దేవుడికే ఆహారాన్ని తయారు చేసి ఆ ఆహారాన్ని ఇప్పుడు దేవుని వద్దకే తీసుకుని వచ్చి, మీరు తినండి, మేము చూస్తుంటాము, మేము మీకు సేవలు చేస్తాము అని అబ్రహాం అక్కడనే చెట్టు కింద నిలుచుండెను. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుడు ఆనాడు ఆదాము దగ్గర పడిపోయినటువంటి ఆ సందర్భం ఏదైతే ఉందో దాన్ని దేవుడు రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. మానవులతో మరొక నిబంధన చేసుకోవడానికి వాళ్ళని సిద్ధం చేస్తూ మానవులను తిరిగి కట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. మరలా అదే చెట్టును ఉపయోగించుకున్నాడు, మరలా అదే భార్యాభర్తలను ఉపయోగించుకున్నాడు, మరలా అదే ఆహారాన్ని వినియోగించుకున్నాడు. ఆనాడు వారు తినొద్దు అన్న పండుని వాళ్ళు తిని పడిపోతే ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే వారికి ఆహారం పెట్టడం ద్వారా తిరిగి దేవునితో సత్సంబంధాన్ని నెలకొల్పడానికి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారు. అప్పుడు వారు అడిగారు, చూడండి, నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారంలో ఉన్నది అని అతడు చెప్పాను. అంతటా ఆయన, నేను రాబోవు ఏడు కూడా సరిగ్గా ఇదే సమయానికి తిరిగొత్తును, ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పాను. అతనికి వెనుక పక్కన ఉన్న గుడారంలో తలుపు చాటును నిలిచి ఉన్న సారా ఈ మాటలు వినెను. ఇది కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఆదాము అవ్వలకి 2 బిడ్డలు జన్మించారు. కయీను, ఆబేలు పుడితే ఆ కయీను ఆబేలును చంపేయడం మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా దేవుడు ఒక బిడ్డను వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ కయీను తన సొంత తమ్ముడిని చంపేసి ఒక శాపానికి కారణమయ్యాడు కదా. ఇక్కడ గమనిస్తే ఈసాకు ఏం కాబోతున్నాడంటే ప్రపంచ దేశాల మొత్తానికి, ప్రపంచ జనాభా మొత్తానికి ఆ జాతి ద్వారా యేసుక్రీస్తు, అనగా ఈ అబ్రహాముకి ఈసాకు పుట్టాడు, ఈసాకు యాకోబు, ఆ తదనంతరం యాకోబు నుంచి యేసుక్రీస్తు వరకు లైనేజ్ మనం చూస్తామంటే ఆ వంశంలోనే యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు మనల్ని అందరినీ విడిపించాడు. తద్వారా ఏం జరుగుతుందంటే పాత నిబంధనలో ఆదాము అవ్వలు పడిపోయిన తర్వాత ఆ పడిపోయినటువంటి వారికి పుట్టినటువంటి బిడ్డలు కూడా ఏ విధంగా అయితే పడిపోయారో ఇక్కడ ఆదాము ద్వారా మరల ఒక సంబంధాన్ని ఏర్పరచుకుంటూ ఆదాముకు పుట్టినటువంటి బిడ్డ ద్వారా తిరిగి మానవ జాతి అంతటిని తన దగ్గరికి చేర్చుకుంటూ ఉన్నాడు. తద్వారా దేవుడే యాక్టివ్గా, అనగా ఈ రక్షణ ప్రణాళికలో దేవుడే యాక్టివ్గా ఉండి ఉత్ప్రేరకంగా ఉండి మనల్ని అందరినీ కూడా దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే దేవుని యొక్క ప్రేమను గమనించండి. మనుషులు పడిపోతున్న కొద్దీ ఆయన యొక్క ప్రేమ అధికమైంది. అందుకని ఒక పునీతుడి యొక్క కోట్ కూడా మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు మనం ఎంత ఎక్కువగా పాపం చేస్తే మన మీద అంత ఎక్కువగా కృపను గుమ్మరిస్తాడు. అంటే మనం పాపం చేయమని దాని యొక్క ఉద్దేశం కాదు, అంటే మీరు వెళ్ళి పాపం చేయండి అని ప్రోత్సహించడం కాదు. బదులుగా మనం పాపం చేసి పడిపోయినటువంటి స్థితిలో ఉంటే దేవుడు అంతటి కృపను చూపించి మనల్ని పైకి లేపుతాడు. అయితే పైకి లేవనెత్తిన తర్వాత కూడా పదే పడిపోతూ ఉంటే ఒక తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్లుగా దేవుడు ఖచ్చితంగా మనల్ని శిక్షిస్తాడు అనేటువంటి అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇది మొదటి రీడింగ్. ఈ మొదటి రీడింగ్లో నుంచి బాగా గుర్తుంచుకోండి. ఈ మొదటి రీడింగ్లో అబ్రహాము, సారా వీళ్ళిద్దరూ కలిసి దేవునికి ఆహారం పెట్టినటువంటి ఆ సందర్భాన్ని గుర్తుంచుకోండి. ఎందుకనంటే మనం లూకా సువార్త రీడింగ్లో కూడా మరలా అటువంటి రీడింగ్నే చదవబోతాము. ఇక రెండవ రీడింగ్కి వెళదాము. రెండవ రీడింగ్ పునీత పౌలు గారు కొలసీయులకు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు. ఒకసారి చదువుదాము. మీ కొరకు, అనగా పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ, మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందంగా ఉన్నది. ఆలోచించండి, శ్రమలు అంటేనే దెబ్బలు, ఇబ్బందులు, బాధలు పడుతూ ఉంటాము. ఆ బాధలు పొందడం ద్వారా పౌలు గారికి ఇప్పుడు ఆనందంగా ఉందంట. పైగా ఏమంటున్నాడు? మీ కొరకు నేను పొందిన శ్రమలకు. అంటే అక్కడ ఉన్నటువంటి కొలస్సీ అనేటువంటి పట్టణంలో లేదా సంఘంలో ఉన్నటువంటి ప్రజల కొరకు పౌలు గారు కూడా శ్రమలు పొందారంట. అంటే దేవుడు మాత్రమే శ్రమలు పొందటం కాదు, పౌలు గారు కూడా ఆనాటి విశ్వాసుల కొరకు శ్రమలు పొందారు. అంతేకాదు ఇంకా కొంచెం పౌలు గారు ఇంకొక ముందు అడుగు వేసి అంటున్నాడు, చూడండి, క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువుగా ఉన్న వానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. ఈ మాట విన్నప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది మనకి. యేసుక్రీస్తు మనందరి కొరకు శిలువ శ్రమలను అనుభవించి మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయాడు కదా. ఆరోహణమైన తర్వాత పేతురు గారి యొక్క నాయకత్వంలో ఒక శ్రీసభను ఏర్పాటు చేశాడు కదా. మరి ఆ శ్రీసభ కొరకు దేవుడు అనుభవించినటువంటి శ్రమల్లో ఏమైనా కొదువ ఉందా? అంటే ఇంకా అనుభవించాల్సినటువంటి శ్రమలు లేదా మిగిలిపోయినటువంటి శ్రమలు ఏమైనా ఉన్నాయా?
అని అంటే యేసుక్రీస్తు సంపూర్ణంగా తనను తాను అర్పించుకున్నాడు. ఆయన బలిలో ఇక ఎలాంటి లోటు లేదు. కానీ పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను గమనించండి. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువుగా ఉన్నటువంటి వాటిని, అంటే యేసుక్రీస్తు యొక్క పడినటువంటి బాధల్లో ఏమన్నా లోటు ఉందా అని అంటే దీనికి శ్రీసభ పితామహులు, అదేవిధంగా కథోలిక శ్రీసభ మనకు సమాధానం ఇస్తూ ఉంది. కాబట్టి ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలకించాలి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. శ్రీసభ చెప్పేది ఏమిటి అని అంటే క్రీస్తు శ్రీసభ కొరకు, ప్రజలందరి కొరకు పూర్తిగా తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన యొక్క బలిలో ఎలాంటి లోటు లేదు. ఆయన పొందినటువంటి శ్రమలలో ఎలాంటి లోటు లేదు. అయితే ఒక విషయం లోటుగా ఉంది. ఆ లోటు ఏమిటి? అదంటే అది మన సైడ్ నుంచి ఉన్నటువంటి లోటు. అంటే యేసుక్రీస్తు మన కొరకు పూర్తిగా తనను తాను అప్పగించుకొని మరణించి తిరిగి లేచాడు. అనగా తాను ఆ వైపు నుంచి మన మీద పూర్తి ప్రేమను చూపించాడు. ఇప్పుడు మనము తిరిగి దేవుని వైపు ప్రేమను చూపించాల్సి ఉంది. శ్రీసభ వైపుకు మనం ప్రేమను చూపించాల్సి ఉంది. మరి మనము శ్రీసభ వైపుకు, మనము క్రీస్తు వైపుకు చూపుతున్నటువంటి ఈ ప్రేమలో త్యాగాలు, శ్రమలు, ఇబ్బందులు ఉండవా అంటే ఉంటాయి. మరి వాటిని మనము ఫుల్ఫిల్ చేయగలుగుతున్నామా? ఇప్పుడు పౌలు గారు మాట్లాడుతున్నటువంటి శ్రమలు అవే. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడినటువంటి బాధలలో కొదువుగా ఉన్నటువంటి వాటిని. ఏం కొదువుగా ఉన్నాయి? దేవుడు తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. ఆయన యొక్క త్యాగమంతా పూర్తయింది. ఇప్పుడు మన సైడ్ నుంచి మనం చేయాల్సినటువంటి శ్రమల్లో, మనం పొందాల్సినటువంటి శ్రమల్లో, మనం దేవునికి చూపించాల్సినటువంటి త్యాగంలో లోటు ఉంది. ఎందుకంటే మనం ఇంకా శ్రమలను పొందలేదు. మనం ఇంకా పూర్తిగా దేవునికి మనల్ని మనం అప్పగించుకోలేదు. దాన్ని పౌలు గారు గుర్తు చేస్తూ అంటున్నారు. శ్రీసభ కొరకు పడినటువంటి బాధల్లో కొదువుగా ఉన్నటువంటి వాటిని నా శ్రమల ద్వారా పరిపూర్తి చేయుచున్నాను. అనగా పౌలు గారు తన యొక్క బాధ్యతను శ్రీసభలో పోషిస్తున్నారు. ఈరోజు సృజన్ అనేటువంటి నేను కావచ్చు, మీరు కావచ్చు, ఫాదర్లు కావచ్చు, సిస్టర్లు కావచ్చు, పోపు గారే కావచ్చు, మనమందరము కూడా శ్రీసభ కొరకు, యేసుక్రీస్తు కొరకు అప్పగించాల్సినటువంటి బాధ్యతల్లో మనము 100% ఆ శ్రమలను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మనం బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అనేక మంది మనల్ని అవమానిస్తారు, అనేక మంది మనల్ని తిట్టొచ్చు, అనేక మందికి మనం శత్రువులుగా మారొచ్చు. కానీ మనం శత్రువులుగా మారుతున్నామే, మమ్మల్ని బాధ పెడతారే అనేటువంటి ఉద్దేశంతో మనం యేసుక్రీస్తు యొక్క సువార్తకు దూరం అయితే, లేదా యేసుక్రీస్తు కొరకు పొందాల్సి ఉన్నటువంటి శ్రమల్లో మనం లోటు పెడితే మనం నిజమైనటువంటి క్రైస్తవులు అవ్వము. బదులుగా మనము యేసుక్రీస్తు కొరకు మనం పొందాల్సినటువంటి శ్రమలు ఏవైతే ఉన్నాయో, అవి ఎంత పెద్ద శ్రమలైనా కానివ్వండి, అది నా జీవితంలో వచ్చేటువంటి మరణాలే కావచ్చు, జీవితంలో వచ్చేటువంటి శ్రమలు కావచ్చు, ఇబ్బందులు, ఇబ్బందులు, ప్రతిదీ, ఇంకా ఇది లేదు అని చెప్పకూడదు. మానసిక ఆలోచనల ఇబ్బందుల నుంచి శారీరకంగా మనం పొందేటువంటి శ్రమల వరకు ప్రతిదీ అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. వాటిని మనము ఇప్పుడు పూర్తి చేయాల్సి ఉంది అని పౌలు గారు చెబుతూ ఉన్నారు. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడిగా చేయబడితిని. ఆనాడు పౌలు గారు ఏ విధంగా అయితే సేవకుడిగా చేయబడ్డారో, ఈరోజు పోపు గారు, బిషపులు, గురువులు, మీరు, నేను, సిస్టర్లు, ఉపదేశులు, ప్రతి ఒక్కరము కూడా మనం శ్రీసభకు సేవకులుగా ఉన్నాము. జ్ఞానస్నానం పొందినటువంటి మన మీద యేసుక్రీస్తు యొక్క రాజ్యమును గురించి ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించను. సువార్త కార్యాన్ని ఆయన ఆనాడు పౌలు గారి మీద దేవుడు ఏ విధంగా అయితే పెట్టాడో, ఈరోజు మీ మీద, నా మీద కూడా సువార్త ప్రబోధం చేయాల్సినటువంటి బాధ్యతను మన మీద ఉంచాడు. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించినటువంటి కార్యం ఇది. ఈ సందేశమును ఆయన గతమున అన్ని యుగములలోనూ మానవాళికి నుండి రహస్యముగా ఉంచెను. ఈ సందేశం అనగా ఏ సందేశము? దేవుని రాజ్యము గురించినటువంటి సందేశము, యేసుక్రీస్తు గురించినటువంటి సందేశము గతమున అన్ని యుగములలోనూ, అనగా పాత నిబంధనకు సంబంధించినటువంటి అన్ని యుగాల్లోనూ అది మరుగై ఉన్నది, రహస్యముగా ఉన్నది. అనగా దేవుని యొక్క పరిపూర్ణ రక్షణ ప్రణాళిక అనేది మరుగై ఉన్నది. ఆనాడు అబ్రహాముకు కనిపించాడు దేవుడు, త్రిత్వ రూపంలోనే కనిపించాడు. కానీ అబ్రహాముకు పూర్తి విషయం తెలియదు. పూర్తి రక్షణ ప్రణాళిక అనేది అబ్రహాముకు తెలియదు. అబ్రహాముకు ఒక వాగ్దానం మాత్రమే చేయబడింది. కానీ ఈరోజు దేవుడు మనందరికీ ఆయన యొక్క పూర్తి రక్షణ ప్రణాళికను వెల్లడించాడు. అలాగే ఆయన ఏం చేయబోతున్నాడో దాన్ని వెల్లడించాడు. అంతేకాదు ఇప్పుడు దానిని తన పవిత్రులకు తెలియజేశాడు. ఇక్కడ సెయింట్స్ అనేటువంటి మాట ఆనాడు శ్రీసభ సభ్యులను ఉద్దేశించి పౌలు గారు అనేక సందర్భాలలో మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాము. తన యొక్క పరిశుద్ధులు, తన యొక్క సెయింట్స్, తన యొక్క సభ్యులు, అనగా మనందరము అన్నమాట శ్రీసభలో సభ్యులుగా ఉన్నటువంటి వారు. మనందరికీ కూడా దేవుడు దాన్ని పూర్తిగా వెల్లడి చేశాడు. ఏలైనా అన్యజనులలో తన వద్ద గల రహస్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదని తన ప్రజలందరికీ తెలియజేయుట దేవుని యొక్క ప్రణాళిక.
ఈ అన్యజనులు అనగా 2 రకాల అన్యజనులు. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి అన్యజనులు ఒకవైపు, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి అన్యజనులు ఒకవైపు. యేసుక్రీస్తును అంగీకరించినటువంటి అన్యజనులందరూ కూడా శ్రీసభలో భాగమయ్యారు. వాళ్ళందరూ తన యొక్క పవిత్రులు అని ఏదైతే ముందు మాటలో వాడాడో ఆ మాటలో వాళ్ళందరూ చేరారు. అయితే తెలియనటువంటి అన్యులు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రహస్యం యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిది అని వాళ్ళందరికీ చూపించాలని దేవుడు నిశ్చయించుకున్నాడు అని అన్నాడు. దాని అర్థం ఏమిటి అని అంటే, దేవుడు పాత నిబంధనలో ఒక రహస్యాన్ని ఉంచాడు. దేవుడు త్రిత్వము అని, ఆ త్రిత్వం మనుషులను కాపాడటానికి ఎంత ముందుకు వచ్చింది అని అంటే ప్రాణాలను పెట్టేంతగా దేవుడు సిద్ధమయ్యాడు అనేటువంటి విషయం పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదు. అయితే నూతన నిబంధన వచ్చాక యేసుక్రీస్తు తన యొక్క రక్తాన్ని పెట్టిన తర్వాత దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అనేది మనకు పూర్తిగా వివరించాడు. ఇది అన్యులకు వివరించినప్పుడు అన్యులలో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరూ కూడా తన యొక్క బిడ్డల కోసం, తాను ప్రేమిస్తున్నటువంటి శిష్యుల కోసము, తాను ప్రేమిస్తున్నటువంటి బిడ్డల కోసం ప్రాణాలు పెట్టినటువంటి సంగతి మనకు కనిపించదు. ఇప్పుడు క్రైస్తవుల యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిది అనంటే, విశ్వాసుల యొక్క మహిమైశ్వర్యం ఎలాంటిది అనంటే, దేవుడే దిగొచ్చి ప్రాణాలు పెట్టేంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మా దేవుడు, నా కోసం ప్రాణాలు పెట్టినటువంటి దేవుడు నా దేవుడు అని గర్వంగా చెప్పుకోదగ్గ గొప్ప విషయం కలిగినటువంటి ఆ రహస్యాన్ని దేవుడు ఇప్పుడు మనకు వెల్లడి చేశాడు. కాబట్టి దీన్ని మనం తీసుకుని అన్యుల మధ్యలోకి వెళ్ళినప్పుడు మన దేవుని యొక్క ప్రేమ అనేది ప్రజల మధ్యలో వెల్లడవుతుంది అని పౌలు గారు ఇక్కడ బోధిస్తున్నారు. ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తు గురించి బోధించదము. అనగా ఆ దేవుని ప్రేమ ఇలాంటిది, నా దేవుని ప్రేమ ఎంత గొప్పది అని నేను ప్రజలందరికీ దీన్ని బోధించగలను. ప్రతి వ్యక్తికి క్రీస్తునందు పరిణితి నొందిన వానిగా దేవుని సమక్షంలోనికి తెచ్చుటకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించుచు బోధించదము. కాబట్టి ఆ రహస్యం ఏదైతే ఉందో ఆ రహస్యాన్ని ప్రతి వ్యక్తి దగ్గరికి మేము చేరుస్తాము. క్రీస్తు గురించి పరిణితి చెందినటువంటి ఈ బోధ గురించి ప్రతి వ్యక్తిని పరిణితి చెందినటువంటి వ్యక్తులుగా మేము మార్చి దేవుని యొక్క ప్రణాళిక గురించి మేము ప్రజలందరికీ వివరిస్తాము అని చెప్పి పునీత పౌలు గారు ఈ కొలస్సీయులకు రాసినటువంటి లేఖ ద్వారా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. ఇది 2వ రీడింగ్కి సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మనము శుభవార్త, లూకా శుభవార్త 10వ అధ్యాయము 38 నుంచి 42వ వచనం వరకు ధ్యానిద్దాము. యేసుక్రీస్తు ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి సంఘటన ఇది. వారు అనగా అపోస్తలులు, యేసుక్రీస్తు వారు ప్రయాణం చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించను. ఇక్కడ మనము పోయిన వారం కూడా మనం చదువుతూ యేసుక్రీస్తు తాను వెళ్ళాల్సినటువంటి చోటికి శిష్యులను పంపిస్తూ, మీరు అక్కడ ఎవరైతే షాలోమ్ అని చెప్పిన తర్వాత మిమ్మల్ని ఆహ్వానించి వాళ్ళకు మీకు భోజనం పెడతారో వాళ్ళ ఇంటికే వెళ్ళండి, అక్కడే ఉండి దేవుని యొక్క సువార్తను ప్రకటించండి, దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటించండి అని చెప్పాడు కదా. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత శిష్యులతో కలిసి మరలా యేసుక్రీస్తు సువార్త ప్రబోధానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు మార్తమ్మ అనేటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు అపోస్తలులందరినీ కూడా ఆహ్వానించారు. వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి మార్తమ్మ అనేటువంటి స్త్రీ సిద్ధమైంది. ఆమెకు మరియమ్మ అనేటువంటి ఒక సోదరి కూడా ఉంది. ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అపోస్తలులందరితో కలిసి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నారు. యేసుక్రీస్తు అక్కడ కూర్చొని దేవుని యొక్క వాక్కును ప్రకటిస్తూ ఉన్నప్పుడు మరియమ్మ అనేటువంటి ఆ మార్తమ్మ యొక్క సోదరి యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని దేవుని యొక్క వాక్కును వింటూ ఉన్నది. ఆ వింటూ ఉన్నటువంటి నేపథ్యంలో చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు చెప్పారు అదే, ఆమె ప్రభువు పాదముల చెంత కూర్చొని ఆయన బోధలు వినుచూ ఉండెను. అప్పుడు చూడండి, మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండటం మీరు గమనించలేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అని అనను. యేసుక్రీస్తు దగ్గర కూర్చొని ప్రశాంతంగా మరియమ్మ ఏమో మాటలు వింటూ ఉంది. మరి వచ్చినటువంటి వ్యక్తులు అనేక మంది ఉంటారు. అట్లీస్ట్ 13 మంది అయితే ఉన్నారు కనీసం. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు కలుపుకుంటే 13 మంది ఉన్నారు. ఈ మార్తమ్మ మరియమ్మను కలుపుకుంటే 15 మంది, అట్లీస్ట్ అంటే లీస్ట్లో లీస్ట్ 15 మంది ఉన్నారు. మరి 15 మందికి భోజనం పెట్టడం అంటే సామాన్యమైనటువంటి విషయమా? 2-3కే ఆహారం పెట్టాలి అని అంటే ఎంతో కష్టమైనటువంటి పని. మా అక్క ఉంది, మా సోదరి ఒక అక్క, ఒక 5-6 మందికి వండాలంటేనే మా అక్కకి ఎంత బియ్యం వేయాలో, లేదా ఉప్మా చేయాలనుకుంటే ఎంత ఉప్మా రవ్వ వేయాలో తెలీదు. ఎక్కడ తక్కువ అవుతుందో అని చెప్పి ఒక గ్లాసు అవసరమైన చోట ఒక 2-3 గ్లాసులు ఎక్కువ వేసి వండుతూ ఉంటుంది. ఎందుకు అని అంటే అది పూర్తిగా తెలియదు కాబట్టి, ఎక్కడ తక్కువ అవుతుందో అనేటువంటి బాధ ఆమెలో ఉంటుంది. అది నేను దగ్గరగా చూశాను కాబట్టి ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మార్తమ్మ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అయ్యో, 15 మంది ఉన్నారు, ఆ పైన ఎంతోమంది ఉండొచ్చు, జస్ట్ మనం 15 కౌంటే వేసుకుంటున్నాము. 15 మందికి భోజనాన్ని పెట్టాలి అని అంటే ఎంతో కష్టమైనటువంటి పని కదా.
మరి మరియమ్మ చూస్తేనేమో మీ కాళ్ళ దగ్గర కూర్చొని మీ మాటలు వింటూ ఉంది. ప్రభు, ఆమెను నా దగ్గరికి పంపించండి, ఆమె నాకు సహాయం చేయకపోతే నేను 15 మందికి ఎలా వండి పెట్టాలి, ఇంతమందికి వండాలంటే సాధ్యమైనటువంటి అది అంత ఈజీ పని ఏం కాదు కదా, నా ఒక్కడికి నేను వండుకోవాలంటేనే నా రూమ్లో నేను అల్లాడుతూ ఉంటాను, అలాంటిది 15 మందికి వండి పెట్టాలంటే ఎంత కష్టమైన పని మీరు ఊహించండి. అయితే అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట అన్నారు చూడండి, మార్తమ్మ మార్తమ్మ, నువ్వు ఎన్నో పనుల గురించి విచారించుచు ఆతురత పడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు క్లియర్గా మరియమ్మ వైపు నిలబడ్డారు. మరియమ్మ ఒక ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారు. మరియమ్మ దాన్ని స్వీకరించి అది వింటూ ఉన్నది, అదే కరెక్టు, కాబట్టి ఆ ఉత్తమమైన దాన్ని మరియమ్మ నుండి తీసివేయబడదు అని చెబుతూ మరియమ్మ వైపు మాట్లాడారు. ఈ వచనాలని పైపైన చూసినప్పుడు మరియమ్మ చేసిందే రైటు, మార్తమ్మ చేసింది తప్పు. మార్తమ్మ కూడా మరియమ్మలాగా యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చొని వింటూ ఉండాల్సింది అని మనం అనుకుంటూ ఉంటాము, లేదా మరియమ్మ వైపు మనం మాట్లాడి, లేదా మరియమ్మ వైపు మనం ఆలోచించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కొంతమంది బోధకులు కూడా మరియమ్మలాగే యేసుక్రీస్తు దగ్గర కూర్చొని వినాలి తప్ప మార్తమ్మలాగా ఆ పనుల్లో ఈ పనుల్లో నిమగ్నమై ఉండకూడదు అని చెప్పి కొంతమంది బోధిస్తూ ఉంటారు. కానీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ఎక్కడ కూడా మార్తమ్మను ఖండించలేదు. మార్తమ్మ, నువ్వు చేస్తున్నటువంటి పని తప్పు అని ఆయన ఎక్కడా అనలేదు. పైగా యేసుక్రీస్తు మార్తమ్మ అనేటువంటి స్త్రీ తన ఇంటికి భోజనం పెడతాననే ఆహ్వానించారు. ప్రభు, రండి, మా ఇంట్లో మీకు భోజనం సిద్ధం చేస్తాననే పిలిచారు. కాబట్టి యేసుక్రీస్తుకు ముందే తెలుసు, ఆ ఇంటికి వెళ్ళే ముందే మార్తమ్మ అనేటువంటి స్త్రీ భోజనాల్లో నిమగ్నమై ఉండాలి, అంటే భోజనం వండేటువంటి పనుల్లో నిమగ్నమై ఉండాలని యేసుక్రీస్తుకు తెలుసు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు మరియమ్మని హైలైట్ చేసి మార్తమ్మని తక్కువ చేశాడు అని మనము ఎక్కడ కూడా భావించకూడదు. మార్తమ్మ పనుల్లో చేసినటువంటి గొప్ప విషయం ఏమిటనంటే, బాగా ఆలోచించండి. అంటే నేను ఏదో ఒకవైపు మాత్రమే ఆలోచించి మార్తమ్మకి ఎక్కువ వెయిట్ ఇస్తున్నాను, మరియమ్మను తగ్గిస్తున్నాను, లేదా మరియమ్మను తగ్గిస్తూ మార్తమ్మను పెంచుతున్నారు అనేటువంటి ఈ 2 యాంగిల్స్లో ఆలోచించకుండా ఒక న్యూట్రల్ భావనలో ఉండి ఆలోచిద్దాము. ఫస్ట్ మార్తమ్మ యాంగిల్లో ఆలోచించి ఆ తదనంతరం మరియమ్మ యాంగిల్లో ఆలోచిద్దాము. మార్తమ్మ యేసుక్రీస్తును పిలిచినప్పుడు 15 మందికి వండాల్సి ఉంది. అంటే ఇక్కడ మార్తమ్మ క్లియర్గా 15 మంది గురించి ఆలోచిస్తుంది. 15 మందికి ఎలా అన్నం పెట్టాలి, ఆ అన్నంలో ఏమేమి ఐటమ్స్ ఉండాలి, అయ్యో దాంట్లో ఉప్పు ఎక్కువ కాకూడదు, పప్పు ఎక్కువ కాకూడదు, అది ఇలా ఉండాలి, రుచి బాగుండాలి, వాళ్ళందరూ సంతృప్తిగా తినాలి, వాళ్ళు ఎన్నో కిలోమీటర్లు పాపం ప్రయాణం చేస్తూ ఉంటారు, యేసుక్రీస్తు బోధించి అలసిపోయి ఉంటారు, ఆ అలసిపోయినటువంటి వ్యక్తికి నా భోజనం మరింత అలసటనివ్వకుండా నా భోజనం తృప్తినివ్వాలి అని మార్తమ్మ ఆలోచిస్తూ ఉంది. మార్తమ్మ 15 మంది గురించి ఆలోచిస్తుంటే మరియమ్మ కేవలం యేసుక్రీస్తు దగ్గర ఉండి, యేసుక్రీస్తు పాదాల దగ్గర యేసుక్రీస్తు చెబుతున్నటువంటి మాటలు వింటూ ఉంది. అంటే ఈ మరియమ్మకి ఈ 12 మంది శిష్యులతోనూ పని లేదు, ఇటు మార్తమ్మతోనూ పని లేదు, మహా అయితే యేసుక్రీస్తు మీద, ఆయన బోధల మీదనే కాన్సన్ట్రేట్ చేసింది. అలాగని నేను మరియమ్మ చేస్తున్నటువంటి దాన్ని నేను తగ్గించడం లేదండి, జస్ట్ నేను ఒక యాంగిల్లో చెబుతూ ఉన్నాను ఇప్పుడు. సో మరియమ్మ యేసుక్రీస్తుకి చెబుతూ ఉంది, అయ్యా ఆమె వచ్చి నీ దగ్గర కూర్చొని ఉంది, 15 మందికి వండేటప్పుడు ఆ వంట పాత్రను దించాలన్నా కూడా నాకు మా బలం సరిపోదు ఒక్కదానికి, కాబట్టి మరియమ్మను పంపించుటు అంటే అప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు మరియమ్మ తరపున మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం మరియమ్మ కోణంలో నుంచి ఆలోచిద్దాము. మార్తమ్మ, నువ్వు ఎన్నో పనుల గురించి విచారించు ఆతురపడుతున్నావు. యేసుక్రీస్తు కూడా మార్తమ్మ వైపు ఆలోచిస్తున్నాడు. ఏమని? నువ్వు చాలా ఆలోచనలు నీ తలలో పెట్టుకొని ఉన్నావు. అయ్యో వంట ఎలా వండాలి, పాపం యేసుక్రీస్తుకు నా ఆహారం నచ్చుతుందో లేదో అని రకరకాలుగా ఆలోచిస్తున్నాయి. మార్తమ్మ మనసులో కూడా ఉండొచ్చు యేసుక్రీస్తు యొక్క బోధనలు వినాలని, అది లేకుండా ఎందుకు ఉంటుంది? యేసుక్రీస్తును పిలుస్తుందంటేనే యేసుక్రీస్తు మాటలను వినాలని ఉంటుంది కదా. ఇప్పుడు మార్తమ్మ మనసులో ఒకవైపు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు వినాలని ఉంటుంది, ఇటువైపు వంట వండాలని ఉంటుంది, ఆ వంట చెడిపోకూడదని ఉంటుంది, ఈ వంట 15 మందికి సరిపోతుందో లేదో అనేటువంటి ఆలోచనలో ఉంటుంది. అంటే కేవలం ఆ ఉన్నటువంటి 4 వచనాల్లోనే మనం ఇన్ని రకాల ఆలోచనలు నేనే చూపించగలిగానే, అలాంటిది ఆనాడు మార్తమ్మకి ఇంకెన్ని ఇబ్బందులు ఉన్నాయో కదా, ఇంకెన్ని కష్టాలు ఉన్నాయో కదా, వాటన్నింటి గురించి ఆలోచిస్తూ ఉంటే యేసుక్రీస్తు ఆమెని శాంతపరుస్తున్నాడు. ఏమని? మార్తమ్మ, నువ్వు ఇన్ని పనులు ఉన్నాయని నువ్వేమీ ఆతురపడద్దు, నువ్వేం బాధపడద్దు, నువ్వు కంగారు పడద్దు. అవసరమైంది ఒక్కటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. దేవుని యొక్క వాక్కును వినడము, దేవుని యొక్క వాక్కును ఆలించడము, దేవుని యొక్క వాక్కు ప్రకారం నడుచుకోవడం అనేటువంటి మాట ఏదైతే ఉందో అది గొప్పది. మరియమ్మ దాన్ని ఎన్నుకున్నది. అలాగని నువ్వు తప్పు అని నేను అనట్లేదు. కానీ మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. కాబట్టి ఆమెను ఆమె దారిలో వదిలేయి.
నీ పని నువ్వు చెయ్యి అని ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఈ తదనంతర సందర్భాలు మనకు కనిపించలేదు, కానీ బహుశా 12 మంది శిష్యులు అక్కడే ఉన్నారు. ఆ శిష్యుల్లో ఎవరో ఒకరు వెళ్ళి మార్తమ్మకు సహాయం అందించే ఉంటారు. కాబట్టి ఈ 2 రకాల యాంగిల్లో ఆలోచించినప్పుడు ఒకవైపు మార్తమ్మ 15 మంది గురించి ఆలోచిస్తూ ఉంటే, మరియమ్మ ఒక వ్యక్తి దగ్గర నుంచి ఆజ్ఞలన్నీ కూడా అందుకుంటూ ఉంది. ఈ 2 ఇంపార్టెంటే. ఎందుకనంటే యేసుక్రీస్తును ఇంటికి పిలిచి ఆహారం పెట్టకుండా పంపిస్తే ఆ శిష్యులందరూ పాపం మలమల వాళ్ళ యొక్క కడుపులన్నీ కాలిపోవు. సో కాబట్టి మార్తమ్మ చేసింది గొప్ప విషయమే, మరియమ్మ చేసింది గొప్ప విషయమే. మరియమ్మ పనిని చూస్తూ మార్తమ్మని తగ్గించకూడదు, మార్తమ్మ కోణంలో నుంచి ఆలోచిస్తూ మరియమ్మను కూడా తగ్గించకూడదు. నేను ఇంతకుముందే ఒక విషయం చెప్పాను. మనం మొదటి రీడింగ్ చదివేటప్పుడే దీన్ని గుర్తుంచుకోండి. మనం 2వ రీడింగ్లో 3వ రీడింగ్లో కూడా దీని గురించి మనం ధ్యానిస్తామని చెప్పాము. ఇక్కడ చూడండి, అబ్రహాము సారా దగ్గర కూడా మనకు ఒక జంట కనిపిస్తూ ఉంది. సారా, అబ్రహాము, 2 వ్యక్తులు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆ ఇద్దరు కలిసి వచ్చినటువంటి దేవుడికి ఆహారాన్ని పెట్టారు. ఇక్కడ కూడా ఏం జరుగుతుందో చూడండి. ఆ వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తుకి మార్తమ్మ, మరియమ్మ కలిసి వాళ్ళ ఇంట్లో ఆయనకే స్వయాన భోజనాన్ని పెట్టారు. అంటే పాత నిబంధనలో ఏదైతే దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి తిన్నాడో, ఇప్పుడు ఆ అబ్రహాము వంశంలో వచ్చినటువంటి మార్తమ్మ, మరియమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా అదే దేవుడు వచ్చి మళ్ళీ ఆహారాన్ని భుజిస్తున్నాడు. అంటే ఈ రక్షణ ప్రణాళిక అంతా కూడా ఒక పెద్ద ప్రాసెస్. ఆ ప్రాసెస్లో దేవుడే అనేక సార్లు మానవుల మధ్యలోకి వచ్చి మానవుల దగ్గర నుంచి ఆహారాన్ని భుజిస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు అబ్రహాము ఏ ఆహారాన్ని అయితే పెట్టాడో, మార్తా మరియమ్మలు ఏ ఆహారాన్ని అయితే పెట్టారో, ఈరోజు సృజన అనే నాకు, వింటున్నటువంటి మీకు కూడా యేసుక్రీస్తుకే ఆహారం పెట్టగలిగేటువంటి ఒక మంచి అవకాశం ఉందని మీకు తెలుసా? ఆనాడు అబ్రహాము వాళ్ళకి ఆహారం పెట్టి దీవించబడ్డాడు. మార్తా మరియమ్మలు ఆహారాన్ని పెట్టి దీవించబడ్డారు. ఈరోజు మీరు నేను కూడా ఆహారం పెట్టి దీవించబడవచ్చు అనేటువంటి అవకాశం ఉందని మీకు తెలుసా? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చదివితే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు. నేను ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నేను దాహంతో ఉన్నప్పుడు మీరు నాకు దాహాన్ని తీర్చారు, నేను వస్త్రాలు లేకుండా ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇచ్చారు అని అంటే, ఆ దాహం తీర్చినటువంటి వారు అడిగారంట యేసుక్రీస్తుని, అయ్యా నువ్వెప్పుడు కనిపించావు మాకు, మేమెప్పుడు మీకు పెట్టాము అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్నవారిలో ఏ ఒక్కరికైనా మీరు సహాయం అందిస్తే అది నాకు అందించినట్లే అని అన్నాడు. అంటే అక్కడ చిన్నవారు ఎవరు అని అంటే, అడుక్కునేటువంటి వారు, డబ్బులు లేనటువంటి వారు, తిండికి లేనటువంటి వారు, ఎవరైతే ఆహారానికి కొరవడి ఉంటారో వాళ్ళకి మనం ఆహారం పెట్టినప్పుడు అది స్వయాన మనం దేవునికే పెడుతున్నాము అని గుర్తుంచుకోవాలి. మన భారతదేశంలో కూడా ఒక మంచి సామెత ఉంది. మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక సామెత మనందరికీ తెలుసు. అంటే మానవులకు సహాయం అందిస్తే మాధవుడు అంటే దేవుడు, ఆ దేవుడికి ఆహారం అందించినట్లే అని చెప్పినట్లుగా మన హిందూ సోదరులు కూడా, మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తుకి ఆహారం పెడతామో, అనగా వృద్ధుల్లో, అడుక్కునేటువంటి వారిలో, ఆహారం లేనటువంటి వారిలో, దుస్తులు లేనటువంటి వారికి మనం ఈ విధంగా సహాయం అందించినప్పుడు దేవునికే సహాయం అందించినటువంటి వారం అవుతాం. ఆ రోజు అబ్రహాము అందించి దీవెనలు అందుకున్నాడు, మార్తా మరియమ్మలు అందించి దీవెనలు అందుకున్నాడు. మరి ఈరోజు మీ చేతుల్లో నా చేతుల్లో ఒక నిర్ణయం ఉంది. మనము 100 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఒక 2 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరో ఒకరికి ఆహారం అందించలేమా? అందించడానికే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.